హలో అందరికీ, నేను మీ చంద్ర శ్రీనివాస్. పిల్లలకి ఇంట్లో బోర్ కొడుతుందనేసి కాసేపు అలా పార్క్లో ఆడించి తీసుకొద్దామని చెప్పేసి బయటకు తీసుకొచ్చాను. పాపం ప్రిక్కీకి అయితే మార్నింగ్ స్కూలు, అలాగే స్కూల్ నుంచి వచ్చాక ట్యూషను, అలాగే ఇంటికి వచ్చాక మళ్ళీ భోజనం చేసుకొని ఇంకా వాళ్ళ డాడీతో లేకపోతే నాతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళిపోతాడు. పాపం వాడికి ఆడుకోవడానికి కూడా అసలు టైం ఉండట్లేదు. అందుకనే నేను కాస్త టైం చూసుకొని ఇలా తీసుకొచ్చాను ఆడిపిద్దామనేసి. పాపం వాడు బ్యాట్ బాల్ లేకపోతే స్కేటింగ్స్ తెచ్చుకుంటాను మమ్మీ అన్నాడు. కానీ నేనే వద్దన్నాను, అలో చేస్తారో లేదో అనేసి. తీరా చూస్తే అక్కడ వాచ్మ్యాన్ లేడు అనేసి చెప్తున్నాడు నాకు, నువ్వే తెచ్చుకొని లేదు అనేసి. పార్క్లోకి రాగానే వీళ్ళైతే నా చేతులు కూడా వదిలేసేసి ఇష్టంగా పరిగెత్తేస్తున్నారు. ఇంకా వాళ్ళ వెనకాల నేను కూడా పరుగులు తీస్తూ తిరుగుతూ ఉన్నాను అనమాట. పార్క్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళ మూడ్ని గమనించాను నేను. ఎక్కడ లేని జోష్ అంతా వచ్చేసింది ఇద్దరికి. ఇంకా మమ్మీతో మాకు పని లేదన్నట్టు ఒకరి హెల్ప్ ఒకరు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం ఉయ్యాల కోసం వెతికారు కానీ ఉయ్యాల ఎక్కడా లేదు. ఆల్రెడీ ఉన్న ఉయ్యాలనే తెంపేశారు ఇక్కడ పిల్లలు. ఇంకా ఉన్న వాటిలోనే ఏదో ఒకటి ఆడుకోవడం కోసం అనేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము ఉయ్యాల ఉయ్యాలని పదే పదే మాట్లాడుతూ ఉండేలోకే మా పాపకి కొమ్మ ఉయ్యాల సాంగ్ గుర్తొచ్చి పాడుకుంటూ ఉంది. ఇంకా పిల్లలే కాకుండా ఇక్కడికి పెద్దవాళ్ళు కూడా వచ్చి రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈ పార్క్ మొత్తం గమనించినట్లయితే మొత్తం నాకు లేడీసే ఎక్కువగా కనిపించారు. అందరూ వాకింగ్కి వచ్చేసి ఇంకా బల్లల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు అనిపించింది. ఇంకా మా పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నాకు కూడా ఇలా వాకింగ్ చేయాలి అని ఉంటుంది, కానీ టైం కుదరక అసలు వాకింగ్ అనేది, సెల్ఫ్ కేర్కి అనేది నేను టైం కేటాయించలేకపోతున్నాను. జితిపాప డెలివరీ తర్వాత కాస్త వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ వెయిట్ని తగ్గించడం కోసం శత ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకొక 2 monthsలో మా 12th anniversary ఉంది. దానికోసం పక్కాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఎలా అయినా ఈ 2 monthsలో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనేది నా ఆలోచన. షన్ను వర్కింగ్ డేస్లో వర్క్లో చాలా బిజీగా ఉంటాడు కాబట్టి నేను ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వాళ్ళ డాడీ కూడా దొరికిన టైంలో వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా ప్రిక్కీని స్విమ్మింగ్ అలా తీసుకెళ్ళడం, ఇలా పిల్లల్ని పార్క్కి తీసుకురావడం, లేదంటే ఇద్దరిని షాపింగ్స్కి అలా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా పార్క్లో ఆటలు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేసి పిల్లల్ని హ్యాండ్ వాష్ చేసుకోమన్నాను. ఈలోపు నేను చకచకా జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను. ప్రిక్కీ ఉన్నాడు కాబట్టి నాకు కాస్త పని తగ్గుతూ ఉంటుంది. పాపని తీసుకెళ్ళి వాడే కాళ్ళు చేతులు కడిగించుకొని తీసుకొస్తాడు. అలాగే మార్నింగ్ టైంలో కూడా వాడు బ్రష్ చేసేటప్పుడు జితికి కూడా తీసుకెళ్ళి బ్రష్ చేయిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేను ఏదైనా పనిలో ఉంటే అది ఏదైనా వాటర్లో ఆడేసి బట్టలు తడిపేసుకుంటే బట్టలు చేంజ్ చేసి పెట్టడము, లేకపోతే దగ్గరే ఉండి నోట్లో ఏమైనా పెట్టుకోవడం అలాంటివి ఏమైనా చేస్తే మమ్మీ ఇదో ఇలా చేస్తుంది ఇది అని చెప్పేసి నాకు వెంటనే వచ్చి చెప్పేయడం. ఇలా ఎప్పటికప్పుడు దానికి దగ్గరే ఉండి దాని జాగ్రత్తలు చూస్తూ ఉంటాడు. చాలా కేర్ఫుల్గా ఉంటాడు జితి విషయంలో. ప్రిక్కీ ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరికి 6 years ఏజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. ఈగోస్ లేకుండా ఇద్దరికి ఏదైనా ఇచ్చినప్పుడు ప్రిక్కీది అది లాక్కున్నా సరే వాడు అర్థం చేసుకుంటాడు, సర్దుకుంటాడు. ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనేసి నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను జ్యూస్ అయితే రెడీ చేశాను. వాళ్ళకి బాగా ఆడుకొని వచ్చారు కాబట్టి కొంచెం జ్యూస్ ఇద్దామని చెప్పేసి ఇలాగా మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ చేశాను. మామూలుగా అయితే ఫ్రూట్ కట్ చేసేసి పాలు ఇచ్చేసేదాన్ని. ఇంకా అక్కడ బాగా ఆడొచ్చారు కదా, జ్యూస్ ఇద్దాంలే అని చెప్పేసి ఇట్లాగా జ్యూస్ చేసేసాను. ఇలా మస్క్ మిలన్ కట్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకున్నాను. ఇందులోకి నేను జస్ట్ ఒక 3 spoons షుగర్ యాడ్ చేశాను. షుగర్ బదులు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర హనీ అయిపోయిందనేసి షుగర్ యాడ్ చేశాను. ఇంకా ఈసారి తీసుకొచ్చిన మస్క్ మిలన్స్ కాస్త స్వీట్గానే ఉన్నాయి కాబట్టి కాస్త చక్కెర తక్కువ వేసినా సరిపోతుంది. ఇంకా ఇందులోనే పాలు, అలాగే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాను. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి జ్యూస్లు ఎక్కువగా పిల్లలకి ఇస్తే మంచిది. కాకపోతే కాస్త షుగర్ ఇంకా ఐస్ తగ్గించి ఇస్తూ ఉండాలి, లేదంటే మళ్ళీ కోల్డ్ అటాక్ అయ్యి అదొక తలనొప్పి. ఇంకా పిల్లలిద్దరికీ జ్యూస్ బాగానే నచ్చింది. ఇద్దరు తాగేశారు. స్వీట్గా ఉంటే ఏదైనా తాగేస్తారు, తినేస్తారు. ఇంకా ఇద్దరు స్నానాలు చేసి వచ్చేసరికి నేను వీళ్ళ కోసం పాస్తా అయితే రెడీ చేశాను. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతున్న మల్టీగ్రెయిన్ పాస్తా. దీనికి కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి అది ఉడికేలోపు నేను మయోనీస్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. మామూలుగా పాలు విరిగిపోతే నేను ఎప్పుడైనా కోవా కానీ పనీర్ బుజ్జి కానీ లేకపోతే రసగుల్లాలు కానీ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి మాత్రం మయోనీస్ చేద్దాం అనుకుంటున్నాను.
ఎందుకంటే మా వారు ఈ మధ్య నాకు మైనీస్ గురించి ఒక క్లాస్ స్పీకర్ అనమాట. నాకు మైనీస్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా తింటాను, పిల్లలు అస్సలు తినరు. వాళ్ళకి అసలు ఆ టేస్టే నచ్చదు. కానీ నాకు ఇష్టము. అయితే నువ్వు ఇట్లా మైనీస్ తింటున్నావు, అస్సలు హెల్తీ కాదు ఇలా అలా అనేసి దాని గురించి చెప్పారనమాట. ఇంకా మైనీస్ తినకూడదని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈ రకంగా పన్నీర్ని మైనీస్ తయారు చేయడానికి ఉపయోగించాను అనమాట. పన్నీర్ ఇలాగా బాగా వడకట్టేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక చిన్న బటర్ పీస్ వేసుకొని ఇందులో కాస్త సాల్ట్, అలాగే కొద్దిగా షుగరు, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అలాగే ఒక తెల్లగడ్డ కాల్చింది వేసుకున్నాను. అయితే ఈ రెసిపీ నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను. ఏం బాగుంటుంది అనుకున్నాను, అయినా ట్రై చేద్దామనేసి చేశానన్నమాట. చాలా చాలా బాగుంది. తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మైనీస్. దీన్ని ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే కాస్త తిక్కుగా అవుతుంది, కానీ నేను ఇక్కడ వాడేసుకున్నాను. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి వాడడం ఎందుకు అనేసి. ఇంకా స్టవ్ మీద పెట్టుకున్న పాస్తా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని పక్కన డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇందులో తెల్లగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఆనియన్, ఇంకా టొమాటో, క్యాప్సికమ్ కూడా సన్న సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా క్యాప్సికమ్, ఆనియన్స్ అవి కచ్చా పచ్చగా వేగిన తర్వాత ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటాలు అవి కాస్త పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా మిరియాల పొడి, ఇంకేమైనా మీరు స్పైసెస్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి ఏ స్పైసెస్ యాడ్ చేసుకోవటం లేదు. ఇలా కూడా చాలా లైట్గా ఉంటుంది. హెవీగా మసాలాస్ వేసినా కూడా వాళ్ళకి ఈవినింగ్ టైంలో అంత మంచిది కాదు కాబట్టి ఏమీ వేయలేదు. ఇంకా ఇందులో రెడీ చేసుకున్న మైనీస్ని కూడా వేసేసుకున్నాను. అసలు చూడడానికి కూడా చాలా సాసీగా, అసలు చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది. ఇంకా ఫైనల్గా దీని మీద కావాలంటే కాస్త చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా యమ్మీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసాను, వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఇంకా అయిపోయిన తర్వాత ప్రిక్కి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా నా డే అయితే ఇలా పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.